హైదరాబాద్లో జరుగుతున్న 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 19 వరకు కొనసాగుతుంది. మొత్తం 365 స్టాల్స్లలో పుస్తకాలు విక్రయిస్తున్నారు. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ పుస్తక ప్రదర్శనలో అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. మరో 2 రోజుల పాటు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుంది. దీంతో పుస్తక ప్రేమికులు ఇక్కడికి తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జాతీయ 36వ పుస్తక ప్రదర్శన కొనసాగుతూ ఉంది. ఈ నెల 19వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. 9వ తేదీ ప్రారంభమైనటువంటి ఈ యొక్క బుక్ ఎగ్జిబిషన్ 19వ తేదీ వరకు కూడా కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు పొద్దున్న నుంచి కూడా రాత్రి వరకు కూడా సందర్శకులతో ఈ యొక్క గ్రౌండ్ అయితే కిలకిల్లాడుతూ ఉంది. మనం ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ బుక్ ఎగ్జిబిషన్లో 365 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టాల్లో అన్ని భాషలకు సంబంధించినటువంటి బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడికి చిన్న పిల్లల నుంచి కూడా పెద్ద వయసున్న వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమకు కావాల్సిన పుస్తకాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ కూడా ఎవరైతే అంటే ఉదయం 11 గంటల నుంచి కూడా చూసుకున్నట్టయితే రాత్రి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే పుస్తక ప్రదర్శనలో ఉంచడం జరిగిందో వాళ్ళ యొక్క బుక్స్ అయితే ఎవరికైతే తమకు కావాల్సిన బుక్స్ కొనుక్కొని తీసుకెళ్తున్న ఇక్కడ సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రముఖ రచయిత సతీష్ చందర్ రచనలకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎవరెవరు రచనలు ఉన్నాయి? సతీష్ చందర్ సార్ రచనలు ఏమన్నా ఇంకా ఎవరైనా ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ ఇక్కడ సతీష్ చంద్ర సార్ రచనలు ఉన్నాయి. ఇది రైటర్స్ హాల్లో డిఫరెంట్ రైటర్స్ ఉంటారు. ఇది వచ్చేసి సతీష్ చంద్ర సార్ 15 టైటిల్స్ ఉన్నాయి టోటల్గా. ఇందులో మేజర్గా వచ్చేసి సి ఫర్ క్యాస్ట్ గ్రంథం ఉంది. అలాగే ఇది క్యాస్ట్ పాలిటిక్స్ 30 ఇయర్స్ క్యాస్ట్ పాలిటిక్స్పై వచ్చింది. అలాగే బీ ఫర్ బ్యాలెట్ వచ్చేసి 30 ఇయర్స్ ఎలక్షన్ పాలిటిక్స్ పై ఉంది ఇది. అలాగే నేరం బేరం రీసెంట్లీ రిలీజ్ అయిన పొలిటికల్ సెటైర్ అండి ఈ బుక్ వచ్చేసి. ఇలా టోటల్గా ఇందులో స్టోరీస్ అండ్ నావల్స్ ఉన్నాయి. ఓన్లీ సార్కి సంబంధించిన 15 టైటిల్స్ వరకు ఉన్నాయి. రెగ్యులర్గా ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువైనా కూడా పర్లేదండి. ఈ ఫిబ్రవరి కొంచెం మనకి 2 months డిలే అయిపోయి జరిగింది కాబట్టి కొంత గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ పర్లేదు, బాగుంది, ఫ్లో బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు రామారావు అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. బుక్ ఫెయిర్కి మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. దీనిలో డిఫరెంట్ కావాల్సిన బుక్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి పిల్లలకి అన్ని రకాలుగా. చూసి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే డిజిటల్ మీదే పడ్డారు పిల్లలంతా. బుక్స్ ఎవరు చదవడం మానేశారు. కానీ ఇక్కడికి వచ్చి మనం చూస్తే తెలుస్తుంది బుక్ లవర్స్ ఎంతమంది ఉన్నారని. అంటే ఇది పోలేదు, ఇది కూడా ఉంది. సో దీన్ని ఇంకా మనం ఏంటంటే పిల్లలకి అలవాటు చేసి బుక్స్ చదివే ఇది చేయాలి. బుక్స్ చదవడం వలన ఏంటంటే మనకి ఒక రకమైన ఇది మైండ్ కూడా రీడింగ్ చేయడం వలన మైండ్లో కదలిక వస్తుంది. ఎప్పుడు లిజనింగ్ ఉండుకోకుండా రీడింగ్ స్కిల్స్ కూడా పెరగాలంటే వాటితో పాటు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏమైనా పెట్టామనుకోండి, అది చదవడం వల్ల అంటే వాళ్ళను నాలెడ్జ్తో పాటు ఏంటి వాళ్ళ స్కిల్స్ కూడా పెరుగుతాయి. మంచిగా ఉంది. థ్యాంక్ యూ. ముక్తి సంఘటన ప్రధాన కార్యదర్శిని. ప్రతి సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలో చాలా వేల మంది, లక్షలాది మంది దీన్ని చూస్తున్నారు. ప్రధానంగా పిల్లలు పుస్తకాలు చదవటం వల్ల వాళ్ళ ఆలోచనలు, సంస్కారము అభివృద్ధి కావడానికి దోహదపడుతుంది. సరే, ఈ సంవత్సరం పెట్టిన పుస్తక ప్రదర్శనలో కూడా చాలామంది పిల్లలు అటెండ్ అవుతూ ఉన్నారు. రకరకాల పుస్తకాలు, అభ్యుదయ సాహిత్యము, ప్రగతిశీల సాహిత్యము, బాల సాహిత్యము, ఇవన్నీ కూడా విరివిగానే అమ్ముడవుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పుస్తకాలు అనేవి విక్రయం అనేది తగ్గిందా? మీకు ఎట్లా ఉంది మీ పబ్లికేషన్స్ కానీ మీ స్టాల్? అంటే గతము అంటే ఒక 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే కొంత తగ్గుండొచ్చు. కానీ మళ్ళా తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఈరోజు ఫీల్ అవుతుంది ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి సినిమాలు, ఇంటర్నెట్కి ఎక్కువ పిల్లలు అలవాటు పడ్డము, దీంతో మళ్ళా వాళ్ళ పిల్లలు పుస్తకాలు చదివించాలి అన్నటువంటి ఆలోచన తల్లిదండ్రుల్లో పెరిగింది. దాంతో పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు పుస్తకాలు చదవడం కోసం ప్రోత్సహిస్తున్నారు. నా పేరు హృలేఖ. మేము కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాం. ఇక్కడ మాకు తెలుగు అంటే ఇష్టం, మేము తెలుగు స్టూడెంట్స్మి కూడా. సో ఇలా గజల్ ఈ స్టాల్ కనిపించగానే వచ్చేసాం. ఇలా సార్ మాకు బుక్స్ కూడా ఇచ్చారు మేము పాట పాడినందుకు. మేము గజల్ కూడా చదువుకుంటాం, కాలేజ్లో కూడా చాలా బాగా చెప్తారు.
ఇలాంటి సాహిత్యాన్ని బ్రతికించే వాళ్ళు ఉన్నంతకాలం మన సాహిత్యం ఎప్పుడూ ముందు తరాలకు వెళ్తూనే ఉంటుంది. అది చాలా అవసరం ఈ సమాజానికి. రోజు రోజుకి తెలుగు సాహిత్యం వాల్యూ తగ్గుతోంది కాబట్టి మనం తెలుగు చదువుకునే వాళ్ళందరం ఈ సాహిత్యాన్ని ముందుకు నడపాలి, భావితరాలకు కూడా నేర్పిస్తూ ఉండాలి. సో తెలుగు సాహిత్యం అనేది ఈ భూమి ఉన్నంత వరకు ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ. పాటలు వచ్చు. మేము తెలంగాణ సాంగ్ పాడాలనుకుంటున్నాం ఇప్పుడు. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. ఓ జో వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమి ఇది కొమురం భీముల పుడమి సిరులు పండె మాగాని. ఓ ఓ జో ఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. థ్యాంక్ యూ. ఈ నెల 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క బుక్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఎగ్జిబిషన్ కొనసాగే అవకాశం ఉంది. ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఈ యొక్క బుక్ ఎగ్జిబిషన్ సందర్శించే వాళ్ళు, అదేవిధంగా బుక్స్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ స్టాల్స్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ భాషా ప్రేమికులు కూడా వాళ్ళు ఒక చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాజు, న్యూస్ 360.